నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. ఈరోజు మరొకసారి మీ అందరినీ కూడా ఇలా చూడడానికి కలవడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని నామమునికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించబడును గాక. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చాలండి. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాతో మాట్లాడే రోజు నాకు కావలసిన విశేషమైన సంగతుల్ని దాసుల నుండి బోధించమని ప్రభుని అడగండి. ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, సూటిగా నీతోనే మాట్లాడతాడు, తేటగా నీతోనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే నువ్వు బ్రతుకుతావు, ఆయన మాట్లాడితే నిశ్చయంగా ఆశీర్వదించబడతావు, ఆయన మాట్లాడితే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. నాతో మాట్లాడమని ప్రభుని అడగండి, ప్రాధేయపడండి. ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర ఎప్పుడైనా నువ్వు ప్రాధేయపడ్డావా, నాతో మాట్లాడవా ప్రభు అని ఈరోజు ప్రాధేయపడు. దేవుడు నీతో మాట్లాడతాడు. తండ్రి, నన్ను అభిషేకించు, నీ వాక్యాన్ని బోధిస్తున్న నీ దాసుని అభిషేకించు, వినుచున్న నన్ను కూడా అభిషేకించమని ప్రభుని అడగండి. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాక్యం అర్థమవుతుంది మనకి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాక్యానికి లోబడతాం మనం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాక్యానికి తల ఉంచుతాం. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేకపోతే మన హృదయం మరి మెత్తని ముద్దగా కాక గట్టిపడిపోతుందండి, రాతి హృదయంలాగా మారిపోతుంది. అందుకే ప్రియులారా, అది కరగకుండా ఇరగకుండా అయిపోతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు కావాలని మీరు మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించండి. అందరూ మీ కుడి చేతిని తీసి మీ తలపైన పెట్టండి. పాపములు క్షమించమని ప్రభుని అడగండి. నా తండ్రి, నా పాపములు క్షమించు, నాకు తెలిసి నాకు తెలియక చేసిన దోషాలన్నీ నీ సిలువ రక్తములో కడగమని ప్రభుని అడగండి. అదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల మన పాపములను ఆయన మోసుకొని పోతూ ఉన్నాడు, మన దోషములను ఆయన మోసుకొని పోతూ ఉన్నాడు. పాప క్షమాపణ కోరండి, పరిశుద్ధపరచబడండి. ఈరోజు ఈ వాక్యము విత్తబడుచున్న ఈ వాక్యం మీలో ఫలించబోతా ఉంది. అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. భయపడకండి, నేను నీకు తోడైనానని దేవుడు వాగ్దానం చేశాడు. నా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటి అంటే, నిత్య జీవానికి వెళ్ళటానికి దేవుడు కొన్ని సంగతులు మనకు చెప్తా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మన లక్ష్యం నిత్య జీవం అయి ఉండాలి. ఖచ్చితంగా నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఒకవేళ మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ భక్తి అంతా కూడా నిరర్ధకమేనండి. మన గురి గమ్యం, మనం చేరవలసిన స్థానం ఏదైనా ఉంది అంటే అది నిత్య జీవమే. ఆ నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఈరోజు క్రైస్తవుని పోరాటం కూడా, క్రైస్తవుని ఆశ కూడా అదే. ఈరోజు నిత్య జీవం మీద మనం గురి పెట్టాలి. దేవుడు అంటున్నాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ప్రియులారా, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆ నిత్య జీవం అనబడిన ఆ రాజ్యాన్ని మనం వెతికే వారిగా ఉండాలి. ఈరోజు మనందరం కూడా గమనిస్తే చాలామంది క్రైస్తవులు నిత్య జీవం మీద గురి నిలపటం లేదండి. లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదనే గురి నిలుపుతూ ఉన్నారు. ప్రియులారా, లోక సంబంధంగా నాకేదో ధనం కావాలని, నేనేదో కారు కొనుక్కోవాలని, బిల్డింగ్ కట్టుకోవాలని, పెళ్లి చేయాలని, ప్రియులారా వీటిపైనే చాలామంది క్రైస్తవులు ఫోకస్ పెడతా ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వీటి మీద నువ్వు ఫోకస్ పెడితే నువ్వు నిత్య జీవాన్ని ఖచ్చితంగా కోల్పోతావు. అలాగని చెప్పి ఇవి ఇవ్వడని కాదు, దేవుడు అన్నీ ఇచ్చే దేవుడే.
నీకు లోక సంబంధంగా శరీర సంబంధంగా ఏం కావాలో అది దేవుడు నీకు ఇవ్వగలడు. అయితే నువ్వు మొదట దేవుని వెతకడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వెతుకుతావో ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వెళ్తే నువ్వు కేవలం వాటితో మాత్రమే ఆగిపోతావు. శ్రేష్ఠుడైన దేవుని నువ్వు విడిచిపెట్టేస్తావు, నిత్య జీవాన్ని కోల్పోతావు. అందుకే ప్రభు ఈ దినమందు చెప్తున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈరోజు ప్రియులారా, నిత్య జీవం కావాలనుకున్న వారందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు అంటున్నాడు కదా, మరొకసారి చదువుతాను చూడండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడునో ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగం ప్రభు కొరకు, ఆ నిత్య జీవం కొరకు, ఆయన రాజ్యం కొరకు ఎవరైతే ప్రియులారా తల్లిదండ్రులను, ఎవరైతే భార్యను, ఎవరైతే అన్నదమ్ములను, ఎవరైతే పిల్లలను విడిచిపెట్టి ప్రియులారా ఆ నిత్య జీవం వైపు చూస్తారో వారు ఇహమందు చాలా రెట్లు పొందుకుంటారు, నిత్య జీవం కూడా వారి సొంతం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. విడిచిపెట్టడం అంటే పూర్తిగా విడిచిపెట్టేమని కాదు, కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న సంగతి ప్రియులారా, మొదట ప్రాధాన్యత దేవుని రాజ్యానికి నువ్వు ఇవ్వాలి. ప్రియులారా, అంటే నీ తల్లిదండ్రుల పని కంటే దేవుని పని ముఖ్యమై నీకు ఉండాలి. నీ భార్య పని కంటే దేవుని పని నీకు ముఖ్యమై ఉండాలి. నీ పిల్లల పని కంటే దేవుని పని నీకు ముఖ్యమై ఉండాలి. ఈ లోక సంబంధమైన శ్రేష్టమైన పనులన్నిటికంటే కూడా ప్రప్రథమమైనటువంటి స్థానమును యేసు రాజ్యానికి నువ్వు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మానవులుగా మన భక్తి ఎలా ఉందంటే ప్రియులారా, మొదట మన పనులు చూసుకున్న తర్వాత దేవుని కొరకు నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ రోజున నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే మొదట నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుని తర్వాత దేవుని గురించి ఆలోచిస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీ జీవితంలో ప్రప్రథమమైన, ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన పని ఏదైనా ఉందంటే మొదట దేవుని పనే. మొదట దేవుని కార్యాలు చూసిన తర్వాతే నీ పనులు నువ్వు చూసుకోవాలి. మొదట దైవ కార్యాలను నువ్వు జరిగించిన తర్వాత నీ పిల్లల కార్యాలను నువ్వు జరిగించాలి, నీ భార్య కార్యాలను జరిగించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎవరైతే ఆయన రాజ్యము నిమిత్తమై తల్లిదండ్రులు కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ విడిచిపెడతారు వారు ఇహలోకంలో చాలా రెట్లు పొందుకుంటారు. అంతేకాదు వారు నిత్య జీవంలోకి వెళతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే యేసయ్యనే నువ్వు నీ జీవితంలో ప్రధానమైనటువంటి కాపరిగా, యేసయ్యనే నువ్వు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఎంచినప్పుడే పరలోకం నువ్వు చేరగలుగుతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య మొదట, మన జీవితంలో దేవుడే మొదట, మన జీవితంలో ఆయన కార్యాలే మొదట. మన జీవితంలో ప్రియులారా వాటికి మనం ప్రాముఖ్యతనిచ్చిన తర్వాత మిగతా కార్యాలు మనం చక్కబెట్టు వారిగా ఉంటే మనం తప్పకుండా నిత్య జీవంలోకి వెళ్తామండి. అంతేకాదు దేవుని వాక్యం ఉంటుంది కదా, అలాగ నువ్వు చేయగలిగితే ఇహలోకంలో కూడా చాలా రెట్లు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అలా నువ్వు చేయగలిగితే నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిత్య జీవం చాలా శ్రేష్టంగా ఉంటుందండి, మనందరికీ తెలుసు. అక్కడ ప్రియులారా ఆ దూకున్నటువంటి తల చెరిగిపోదట, మనం వేసుకున్నటువంటి వస్త్రము మాసిపోదటండి. ఈరోజు అందరి గురి గమ్యం నిత్య జీవం అయి ఉండాలి. ఎందుకంటే ఈ లోకం 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలే. ప్రియులారా, ఇది శాశ్వతమైనది కాదండి. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండే జీవం. అది ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనందరం తప్పకుండా ప్రయత్నం చేయాలి. అలాగున ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రియులారా మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన విశ్వాసిగా నువ్వు ఉంటేనే నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ప్రాధాన్యతను కనుక నువ్వు ఇవ్వలేకపోతే, దేవునికి ప్రధానమైనటువంటి స్థానాన్ని కనుక నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు నిత్య జీవానికి వారసుడు ఎలాగవుతావు? అవలేవు కదా. అందుకే దేవుడు ఈ రోజున చెప్తున్నాడు, మీరు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే
నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే, నిత్య జీవంలో మీకు స్థానము దొరకాలంటే మొదట దేవునికి మీరు ప్రాధాన్యతను ఇవ్వవలసిన వారై ఉన్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే. తర్వాత నీ ఇంటి పని, తర్వాత నీ పిల్లల పని, నీ కుటుంబం, తర్వాత ప్రియులారా మొదట దేవుడే 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 దేవుడే. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉందంటే, నీ క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ప్రియులారా దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవునికి ప్రాముఖ్యతనివ్వట్లేదు నువ్వు. ఈరోజు పని ఉందా, నేను పని చూసుకుంటానని అనుకుంటున్నావు. ఖాళీగా ఉంటే దేవుని మందిరానికి వెళ్తున్నావు. ఈరోజు దైవ కార్యం ఉందంటే నీ సొంత పని ఎక్కువగా ఎంచుతున్నావు, నీ కుటుంబం పని ఎక్కువగా ఎంచుతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఇలాగున నువ్వు ఉంటే నిత్య జీవానికి వారసుడు ఎలాగవుతావు? అవవు కదా. అందుకే ప్రభు ఈ దినమందు మనకు చెప్తున్న సంగతి, మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే, ఇదిగో ప్రధానంగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ ఇంటి కంటే, నీ పిల్లల కంటే, నీ కుటుంబం కంటే, నీ కలిగిన సమస్తం కంటే దేవుడే నీ జీవితంలో ప్రాముఖ్యమైన వాడై ఉండాలి. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాల్లో మరికొన్ని సంగతులు మనకి బోధిస్తూ ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. చూడండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా చూడండి, మోషే సర్పాన్ని పెట్టినప్పుడు ఆ సర్పం మీద విశ్వాసం ఉంచిన వారు ఎలాగైతే బాగుపరచబడ్డారో, ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు తప్పక నిత్య జీవానికి వారసుడు అవుతాడటండి. విశ్వాసం ద్వారానే నువ్వు వారసుడు అవుతావు. క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా విశ్వాసమే కావాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము క్రైస్తవుడు కావాలి. నేటి దినాన్న ప్రియులారు గమనించాలి, చాలామందికి విశ్వాసం కొదువుగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడేటువంటి విశ్వాసం ఉండట్లేదు. నామం మాత్రం అయిపోయారు. ఆదివారం అంటే మందిరానికి వెళ్ళడం రావడం అంతే. శుక్రవారం అంటే స్వస్థత ప్రార్థనకు వెళ్ళడం రావడం అంతే. కానీ దేవుని మీద ఆధారపడే అంత విశ్వాసం ఉంటుందా? ఈరోజు నీ విశ్వాసం ఎలాగుందో నీ క్రియలే నీకు బోధిస్తాయి. నువ్వు ఒకసారి పరీక్షించుకుంటే నీ క్రియలే నీకు బోధిస్తాయి. ఏదైనా ఒక పని మీద నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నావా? నీకు అనారోగ్యం కలిగినప్పుడు దేవుని విశ్వాసం ఉంచుతున్నావా? ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు లోకం వైపు చూస్తున్నావా? నీకు విశ్వాసం ఉంటే మొదట నువ్వు దేవుని దగ్గర మోకరిస్తావు. నీకు సమస్య ఉంటే దేవుని దగ్గర నువ్వు మొదట మోకరిస్తావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు. విశ్వాసము ద్వారా నువ్వు అనేకమైన కార్యాలు చూడగలుగుతావు. విశ్వాసము ద్వారా నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. యేసునందు విశ్వాసం ఉంచండి. యేసునందు ఆయన మనల్ని నిత్య జీవానికి చేర్చగలిగినటువంటి కర్త అని, నిత్య జీవాన్ని చేర్చడానికి లోకానికి వచ్చాడని, నిత్య జీవానికి చేర్చడానికే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని, నిత్య జీవానికి చేర్చడం కోసమే మన కొరకు తిరిగి లేచాడని నువ్వు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ప్రియులారా, మానవులుగా దేవుని బిడ్డలుగా ఎవ్వరికీ కూడా నిత్య జీవం పట్ల ఆలోచన లేదండి. దాని గురించి వెతుకులాటలేదు. పైనున్న వాటిని మీరు వెతకండి అని దేవుడు చెప్తున్నాడు. పైనున్న దాని గురించి వెతికేటువంటి పరిస్థితి లేదండి. లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. ఈరోజు ప్రియులారా, బోధకులు కూడా లోక సంబంధమైన వాటి మీదే వారి యొక్క గురిని నిలుపుతున్నారు తప్ప, ప్రియులారా, బోధించేటప్పుడు విశ్వాసికి బోధించేటప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలని కలుగుతాయి అంటున్నారే తప్ప కానీ అయ్యో నిత్య జీవం అనేది ఉన్నదనేటువంటి సంగతి గుర్తు కూడా చేయలేనటువంటి పరిస్థితులు చాలా సంఘాల్లో చాలామంది బోధకులు ప్రియులారా ఇలాగున నడవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయమే ఈ యొక్క చివరి దినాల్లో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నిత్య జీవానికి నువ్వు వారసుడు అవ్వాలి అంటే క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారానే నువ్వు రక్షణ పొందుతావు. విశ్వాసం ద్వారానే నిత్య జీవానికి వెళ్తావు. విశ్వాసము ద్వారానే నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఫలించడానికి అవకాశం దొరుకుతుంది.
అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నిత్య జీవానికి వెళ్ళాలంటే మీరు విశ్వాసం ఉంచాలి. మొదటగా చెప్తున్నాడు కదా, ఇదిగో నీ కుటుంబ కార్యక్రమాల కంటే, నీ పిల్లల కార్యక్రమాల కంటే, ఈ లోక సంబంధమైన నీ కుటుంబ కార్యక్రమాల కంటే దేవునికి ప్రథమమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు. రెండవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. విశ్వాసం లేకుండా ఏ నరుడు దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఆయన ఇక్కడ ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి నిశ్చయముగా ఆయన ఫలమిచ్చి పంపిస్తాడని మీరు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వెతుకు వారికి నిశ్చయంగా నిత్య జీవం ఇస్తాడు. మనకు దొరికే మొదటి ఫలం ఏంటంటే నిత్య జీవమే. ఆయన మనం నమ్ముకోవాల్సిన దేని కొరకంటే నిత్య జీవం కొరకే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచవలసిన దేని కొరకంటే ఆ యొక్క నిత్య జీవం కొరకేనండి. ఆ నిత్య జీవం లేకపోతే మనం చేసేదంతా కూడా వ్యర్థమే. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు, మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ద్వారా మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక మూడవది చూస్తే లేఖన భాగాలు చెప్తున్న యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనాన్ని ఒక్కమారు మనం చదువుకోగలిగితే చదువుదాం. చూడండి. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలో చూడండి, మనం చదువుకున్నాం కదా, ఎవడైతే ప్రాణాన్ని ప్రేమిస్తాడో అతడు పోగొట్టుకుంటాడు. ఎవడైతే నిత్య జీవం కొరకు దాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతాడో దాన్ని అతడు నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే. ఈ మాటలో నేను గమనించాల్సింది ఏంటంటే, దేవుని కొరకు నువ్వు ప్రాణాన్నైనా త్యాగం చేయగలిగినంత త్యాగపూరితమైన మనస్సు నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కొరకు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. ప్రియులారా, మనం చెప్పుకుంటాం, వింటాం, ఈ లోకంలో విలువైనది ఏదైనా ఉందంటే అది ప్రాణమని, అది తిరిగి రాందని మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం తలస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు, నా ప్రియ తల్లి, చెల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు దేవుని కొరకు అవసరమైతే నీ ప్రాణాన్ని ఇచ్చే అంత త్యాగం నీలో ఉండాలండి. అవసరమైతే దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయగలిగినంత త్యాగపూరితమైన మనస్సు నీకు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈరోజు ప్రియులారా, దేవుని కొరకు త్యాగం చేసేటువంటి పరిస్థితి లేదండి. మన సమయాన్ని త్యాగం చేయలేకపోతున్నాం దేవుని కోసం, మన బలాన్ని త్యాగం చేయలేకపోతున్నాం దేవుని కోసం, మన యొక్క విలువైనటువంటి ప్రియులారా మనకి కలిగినటువంటి ప్రాణాన్ని దేవుని కోసం ఇచ్చేంత మనస్సు, త్యాగపూరితమైన మనస్సు మానవులుగా మనకు లేదు. ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు త్యాగపూరితమైన మనస్సు ఉంటేనే, త్యాగపూరితమైన మనస్సుంటేనే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. దేవుని కోసం అవసరమైతే ప్రాణమైన ఇచ్చేసి అంత తెగింపు నీలో ఉండాలండి. దేవుని కోసం ఏమైనా చేస్తానన్న తెగింపు నీకు ఉండాలి. దేవుని కోసం ఎన్ని దెబ్బలైనా తింటాననే తెగింపు నీకు ఉండాలి. దేవుని కొరకు ఎన్ని ఇబ్బందులైనా పడతాననే తెగింపు నీకు ఉండాలి. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తాను సంతోషంగానే తెగింపు నీకు ఉండాలి. ఈరోజు అలాగుండగలిగితేనే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ప్రియులారా, గమనించాలి, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావేమో, నీ ప్రాణం కాపాడుకోవాలని నీ ప్రాణం కొరకు నువ్వు తహతహలాడుతున్నావేమో. నువ్వు తహతహలాడినంత కాలం నీ ప్రాణాన్ని ప్రియులారా దేవుని కొరకు వినియోగించినంత కాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసుడవు కానేరవు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మీరు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే దేవుని కొరకు ప్రాణం ఇచ్చేంత త్యాగం నీలో ఉండాలి. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే తర్వాత మాటను మనం తెలుసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవానికి వెళ్ళాలంటే అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని తెలుసుకోవడం, ఆయన పంపిన యేసుక్రీస్తుని తెలుసుకోవడం, ఇదే నిత్య జీవం అండి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఈరోజు ప్రియులారా, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఎరిగిన వారిగా మనం ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే తండ్రి గురించి నీకు పూర్తిగా తెలియాలి. నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలియాలి. నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడి గురించి నీకు పూర్తిగా తెలియాలి. ఈ రోజున ఎరగడం అంటే కేవలం ఆయన తండ్రి అని, ఈయన కుమారుడని, పరిశుద్ధాత్ముడని తెలుసుకోవడం కాదండి. వారి గురించి పూర్తి అవగాహన నీకు ఉండాలండి. నీకు ఉండాలి. తండ్రి గురించి పూర్తి అవగాహన ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు?
కుమారుడి గురించి పూర్తి అవగాహన ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్ముడి గురించి పూర్తి అవగాహన ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అసలు ఈరోజు ప్రియులారా, దేవుడు ఏం చేయగలడో, ఏం ఇవ్వగలడో, ఎలాగునైనా ఉండగలడో, ఎలాంటి వాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన బలమేంటో, ఆయన ప్రభావం ఏంటో కూడా తెలియనటువంటి ప్రజలు క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. ఈరోజు ఆయన గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడమే నిత్య జీవం అండి. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముని నువ్వు తెలుసుకొని ఉండడం, వారిని ఎరిగి ఉండడమే నిత్య జీవము. నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే వారి గురించి నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. వారిని గురించి నీకు పూర్తిగా అవగాహన ఉండాలి. వారిని గురించి నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచనకర్త మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ప్రియులారా, మొట్టమొదటిగా చెప్తున్నాడు కదా, మీరు ఈ లోక సంబంధమైన కార్యాల కంటే, నీ యొక్క కుటుంబ కార్యాల కంటే, నీ భార్య కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ తల్లిదండ్రుల కంటే దేవుని ప్రాముఖ్యంగా ఎంచాలి. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. మొదటి విషయం. ఇక రెండో విషయాన్ని మనం చూసాం కదా, విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి వెళ్తాం. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభు మీద. మీరు విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి వెళ్తారు. ఇక మూడవది, ప్రాణం కూడా పెట్టినంత త్యాగం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఇక నాలుగవది, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ప్రియులారా, ఏంటి ఆ మాట అంటే, తండ్రిని కుమారుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవం. తండ్రిని కుమారుణ్ణి ఎరిగి ఉండడమే నిత్య జీవం. తండ్రి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన జీవించిన విధానం ఎలా జీవించాడో తెలుసుకో. ఆయన బ్రతికిన విధానం ఎలా బ్రతికాడో తెలుసుకో. ఆయన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి. తెలుసుకోవడం అంటే ఫాలో చేయడమే. ఈరోజు ప్రియులారా, ప్రభువుని అనుసరించడమే తెలుసుకోవడం అంటేనండి. ఫాలో అవ్వాలండి. దేవుడు చెప్పిన ఏ మాటనైనా నువ్వు ఫాలో అయ్యావంటే ఒక్కదాన్ని పట్టుకున్నా సరే నీ జీవితం, నీ పరిస్థితి మారిపోతాయి. చూడండి ప్రియులారా, ఆయన ఉదాహరణకి ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట, ప్రియులారా మీరు తగ్గించుకోండి అని చెప్పాడు. తగ్గించుకుంటే నీకు కలిగే లాభాలు ఉన్నాయో లేదో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి గురిపెట్టి చూడు. ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది తగ్గించుకోవడంలో ఎంత ఆశీర్వాదం ఉందో నీకు తెలుస్తుంది. అంతేకాదు, ఆయన కోపపడొద్దు అని చెప్పాడు. కోపపడకుండా ఉండడం వల్ల నీకు ఎంత లాభం ఉందో ఆలోచన చేయి. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్పే ఏ మాట అయినా సరేనండి నీకు చాలా ఉపయోగపడద్దండి. ఆయన్ని ఫాలో చేయగలిగితే, ఆయన్ని అనుసరించగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తప్పకుండా చాలా ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలుగుతావు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఆయన గురించి మీరు తెలుసుకొని ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఆయన గురించి అవగాహన కలిగిన వారిగా ఉండాలండి. ఆయన గురించి మనకు తెలియాలంటే ఆయనతో మనం దగ్గర సంబంధాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఒక బిడ్డకు తండ్రి గురించి తెలియాలంటే తండ్రితో సహవాసం చేయాలండి. ఒక బిడ్డకి తండ్రి గురించి పూర్తి అవగాహన రావాలంటే అతనితో కలిసి ఉండాలండి. నువ్వు దేవునితో కలిసి ఉన్నప్పుడు, దేవునితో జీవించినప్పుడు ప్రియులారా నీకు తప్పకుండా దేవుని గురించి తెలుస్తుంది. ఈరోజు దేవుని పిల్లలు అంటున్నట్టుగా ముట్టనట్టుగా మందిరానికి ఏంటంటే ఏదో సమయానికి వెళ్ళాం, వచ్చేసాం, ఆ ప్రార్థనలో కూర్చున్నా సరే టైం ఇంకా అయ్యిందా అవ్వలేదా, ఇంకా పాస్టర్ గారు ముగించారా లేదా, ఇలాంటి తత్వమే కానీ ప్రియులారా ఆయనతో ఇంకాసేపు గడుపుదాం అనేటువంటి తలంపు చాలామంది దేవుని పిల్లలకు లేదండి. అందుకే ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నారు. అలా నువ్వు తెలుసుకోలేకపోతే నిత్య జీవానికి ఎలాగెళ్తావు? ఆయన గురించి తెలుసుకోవడమే నిత్య జీవం అండి. దేవుని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవడమే నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రభు గురించి పూర్ణంగా తెలుసుకుంటే నిత్య జీవానికి నువ్వేమవుతావు అంటే వారసుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇంకా చూస్తే లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చివరి మాటగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి. గలతీ 6:8 చదువుదాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన యొక్క పరిస్థితి ఆత్మను బట్టి విత్తే పరిస్థితిగా ఉండాలి. ఆత్మ కార్యాలు వేరు, శరీర కార్యాలు వేరు. ఆత్మ అంటది నువ్వు వాక్యాన్ని వినంటది, శరీరం అంటది నువ్వు పడుకోమంటది. ప్రియులారా, శరీరాన్ని బట్టి విత్తితే నువ్వు తప్పకుండా నిద్రపోతావు. ఆ సమయంలో
ఆత్మను బట్టి విత్తితే నువ్వు తప్పకుండా వాక్యాన్ని ఆలకిస్తావు. అందుకే దేవుని వాక్యం అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చాలా సందర్భాల్లో ఈ శరీరం బలహీనమైపోవడం వలన, లేదా ప్రియులారా గమనించాలి, ఆత్మ ప్రియులారా బలహీనపరచబడడం వలన, శరీర బలం పెరిగిపోవడం వలన శరీరం మన మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు కదా, ఇదిగో ఆత్మను బట్టి మీరు విత్తాలి కానీ శరీర సంబంధంగా విత్తడానికి అవకాశం లేదండి. ఒకవేళ మీరు శరీరాన్ని బట్టి విత్తితే మీరు శరీర సంబంధులే, ఆత్మను బట్టి విత్తితే మీరు నిత్య జీవానికి వెళతారు. ఈరోజు మానవులు దేవుని సన్నిధిలో కూడా శరీర సంబంధమైన కార్యాలకి ఎక్కువ ప్రాధాన్యత. ఈరోజు ప్రియులారా ఉపవాస కూటాలు నేటి దినాల్లో జరుగుతూ ఉన్నాయి. ఉపవాస కూటాల్లో అసలు ఉపవాసం చేస్తూ మనం ప్రార్థన చేయాలి, ఇది దేవుని చిత్తం. పేరు ఉపవాస కూటాలు. మొన్న నేను ఒక చోటుకు వెళ్ళాను. ప్రియులారు గమనించాలి, ఉపవాస కూటాల్లో ఉపవాసం ఉండి అంగలార్చి ప్రార్థన చేయాలి. ఇది ప్రియులారా దేవుడు మనకు పెట్టినటువంటి నియమం. కానీ ఉపవాస కూటాల్లో ఉదయకాలమందు అంటే మధ్యాహ్న కాలమందు భోజనాలే, సాయంత్రం భోజనాలే, మళ్ళీ రెండో రోజు పగల భోజనాలే, రెండో రోజు మధ్యాహ్నం భోజనాలే, మూడో రోజు పగల భోజనాలే, మూడో రోజు రాత్రి భోజనాలే. ప్రియులారా ఏం కూటాలంటే ఉపవాస కూటాలు. ఇవి ఉపవాస కూటాలండి. ప్రియులారా గమనించాలి, శరీరాన్ని బట్టి విత్తుట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా ఉపవాసం ఉండి నువ్వు అంగలార్చి ప్రార్థన చేయాలి. ఆత్మను బట్టి విత్తడం అంటే ఆత్మను దేవునికి సన్నిహితం చేయాలి. శరీరాన్ని బలహీనపరిచి ఆత్మను దేవునికి దగ్గర చేయడమే ఆత్మను బట్టి విత్తడం. నా ప్రియ దేవుని బిడ్డ, శరీర కార్యాల మీద నువ్వు పెట్టినటువంటి దృష్టి ఆత్మ సంబంధమైన కార్యాల మీద నువ్వు దృష్టిని పెట్టలేకపోతున్నావు, నిలపలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఇదిగో మంచి పంటను కోస్తాడు, శరీరాన్ని బట్టి విత్తేవాడు క్షయమనే పంటను కోస్తాడు. ఈరోజు ప్రియులారా నువ్వు శరీరాన్ని బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పినటువంటి సంగతి ఏంటి అంటే, ప్రియులారా చూడండి, మొదటి మాట, లోకాన్ని విడిచిపెట్టాలి. తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అక్క చెల్లెలనైనా, అన్నదమ్ములైనను అందరికంటే కూడా ప్రాముఖ్యత మొదట దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఇక రెండవ మాట, విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. మూడవది, ప్రాణం కూడా త్యాగం చేయగలిగినంత గొప్ప మనస్సు నీకు ఉండాలి దేవుని కోసం. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఇక నాలుగవది ప్రభు చెప్పాడు కదా, నాలుగవ మాట మనకి తెలియపరిచినటువంటి మాట, ప్రియులారా తండ్రిని కుమారుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవము. ఐదవది, ఆత్మను బట్టి విత్తడమే నిత్య జీవము. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ 5 తప్పకుండా నువ్వు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఈ 5 ఫాలో చేయగలిగినప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. ప్రియులారా ఈ లోక సంబంధం కంటే పర సంబంధమైనది చాలా శ్రేష్టమైనదని మనం గమనించి మనం అక్కడ అనేక సంవత్సరాలు ఉండునట్లుగా దేవుడు కృప చూపించినట్టుగా దేవుడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన వాక్యము వ్యర్థంగా పోకుండా హృదయంలో పడి ఫలించుటకు మీరు సహాయము దయచేయండి. నీ పిల్లలైన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల చుట్టూ నీ కృప ఉంచండి, నీ కనికరం ఉంచండి. నీ శ్రేష్టమైన దీవెన, నీ శ్రేష్టమైన ఆశీర్వాద అభిషేకములు బిడ్డలకు దయచేయమని, అయా నిత్య జీవానికి ప్రతి బిడ్డ వారసుడవడానికి, వారసురాలు అవ్వడానికి మీరు కార్యం చేయమని తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, ఈరోజు విత్తబడిన వాక్యము నాయన ప్రభువా నిరర్ధకం అయిపోకుండా ప్రతి బిడ్డ దీవించబడడానికి, బహుబలాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపమని మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. కింద మరి మా ఫోన్ నెంబర్స్ ఇవ్వబడతా ఉన్నాయి కనుక తప్పగా ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్
8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.